ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను చాలా వీడియోలో చెప్తా ఉంటా, మనకి చొక్కా కంటిన బురద గురించి మాట్లాడుకోవాలంటే మన కంటిన బురదను అవతలకి రాయాలి. ఇది వైసీపీ నమ్ముకున్న ఫార్ములా. ఇప్పుడు అదే జరుగుతుంది. తను చేసిన పాపాలు ఒక్కొక్కటికి బయటకు వస్తున్న సమయంలో, ప్రత్యేకించి హిందూ దేవాలయాల మీద వాళ్ళు చేసిన అపచారాలు బయటకు వస్తున్న సమయంలో కావాలని కట్టుకథలల్లి లేదు వాళ్ళే కొన్ని చేసి హిందువులని టార్గెట్ చేసి హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి వైసీపీ డ్రామాలు ఆడుతుందా, దాడులు చేస్తుందా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, హిందూ దేవాలయాల మీద హిందువుల మీద వైసీపీ కుట్ర చేస్తుంది అనేటువంటి ఒక అనుమానం కావచ్చు, ఆరోపణ కావచ్చు, దానికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ కార్తీక్, దేవాలయాల మీద కుట్ర చేయటం లేదు వైసీపీ. వైసీపీ హిందూ మతం మీద కుట్ర చేస్తూ ఉంది. ఓకే, అంటే ఏ విధంగా అంటే, ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లడ్డు కల్తీ అంశము, ఈ నకిలీ నెయ్యి అంశము, అలాగే పరకామణి అంశము, ఇట్లా కొన్ని అంశాలు బయటకు వచ్చిన తర్వాత హిందువుల్లో తీవ్ర వ్యతిరేకత భావం వైసీపీ మీద ఏర్పడుతోంది. దాన్ని అధిగమించేందుకు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక వైపు హిందూ మతాన్ని కబ్జా చేయటానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు, తను హిందువు అని చెప్పుకోవటానికి ఒక హిందూ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టకి వెళ్ళేసి హోమం కూడా చేశాడు ఆయన. అవును, చేశాడు. ఆయన బేసికల్లీ క్రైస్తవుడు. ఒక హిందూ దేవుణ్ణి ప్రతిష్ఠించేదానికి ఈయన వెళ్ళి హోమం చేశాడంటే, సార్ హోమం చేసేటప్పుడు దంపతులు చేస్తారు మామూలుగా, కానీ భారతి గారు వెళ్ళలేదుగా ఇక్కడ. కానీ ఇవన్నీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏంటంటే మేము హిందువు, నేను హిందువును అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే గనక ఈ హిందువుల్లో ఎప్పుడైతే వ్యతిరేకత భావం ఏర్పడి వైసీపీ నుంచి దూరం జరుగుతున్నారో హిందువులు, ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ముందు రంగంలో ఎదిగారు. నిన్న కరుణాకర్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి వెళ్ళారు, మొన్న సుబ్బారెడ్డి గారు ఫ్యామిలీతో దర్శనానికి వెళ్ళారు. అట్లాగే వైసీపీ కీలక నేతలు కూడా గుళ్ళకి వెళ్తున్నారు. ఇప్పుడు అవును, గుళ్ళకి వెళ్ళేసి ఆ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతున్నారు, బొట్లు గిట్లు పెట్టుకుని, అంటే మేము హిందువులం అవును అని చెప్పడానికి ప్రయత్నం. బాబు గారు తిట్టిన లకారం బాగా తిట్టిన రోజు కూడా ఆయన గుడికి పోయే వచ్చారు ఆ రోజు. అవును, అంటే ఈ విధంగా ఒక రకంగా హిందూ మతాన్ని కబ్జా చేయడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది అని మనం అనుకోవాలి. అందుకే బలవంతంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బొట్లు పెట్టుకునేసి మేము హిందువులం అని చెప్పేసి దేవాలయాల్లోకి చొరబడుతున్నారు. చొరబడి ఏం చేస్తున్నారంటే మేము హిందువులం అని వీళ్ళే ప్రకటించేస్తున్నారు. ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రైస్తవుడు, మిగతా రాజకీయ పార్టీ అధ్యక్షులంతా కూడా ఈ దేశంలో నా మతం ఏంటి అని డైరెక్ట్ ఓపెన్గా చెప్పేస్తారు ప్రజలకి. అవును, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనని తాను నేను క్రైస్తవుడిని అని చెప్పడు. ఇదే చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఇదే పవన్ కళ్యాణ్ చెప్తాడు, అలాగే ముస్లిమ్స్కు సంబంధించిన ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా హమే ముసల్మాన్, మేము ముస్లిమ్స్ అని కూడా వాళ్ళు ఓపెన్గా చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను క్రైస్తవుణ్ణి అని చెప్పడు. ఎందుకంటే భయం. ఎందుకు నన్ను హిందువులు వేరుగా చూస్తారేమో, నేను హిందువులకు దూరం అవుతానేమో అనే భయంతో ఎక్కడ కూడా తనను తాను క్రైస్తవుడిని అని జగన్మోహన్ రెడ్డి చెప్పడు. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర టీటీడీ నిబంధనలకు అనుగుణంగా ఏదైతే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలో ఆ డిక్లరేషన్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి సంతకం చేయడు. నిజానికి డిక్లరేషన్ ఏమి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రాసి మన ఉండదు. హిందూ మతం మీద గౌరవంతోనే ఇక్కడికి వచ్చాను, దేవుడి మీద భక్తితోనే ఇక్కడికి వచ్చాను అని ఉంటది. దానికి సంతకం పెట్టాలి, కానీ దానికి సంతకం పెట్టడు. అంటే వెంకటేశ్వర స్వామి మీద మీకు నమ్మకం ఉన్నట్లా, నమ్మకం లేనట్లా. అవును, అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి భయం ఏంటంటే, ఇది క్రైస్తవులు బాగా గమనించాలి, సంతకం పెడితే క్రైస్తవులు దూరం అవుతారు. కరడు గట్టిన క్రైస్తవులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి దూరం అవుతారు. అంటే రెండు మతాలని మోసం చేస్తున్నాడు సార్. ఒక క్రైస్తవుని మోసం చేస్తున్నాడు, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ చెప్పుకోలేక ఒక మత హిందూ కాకపోయినా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్టుగా డ్రామాలు ఆడుతూ ఇక్కడ ఈ మతాన్ని మోసం చేస్తారు. ఇక్కడ ఏంటంటే రెండు మతాలని కూడా
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేస్తున్నాడనే మనం భావించాలి. ఓకే, ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తను ఆచరిస్తున్న మతాన్ని చెప్పుకునే పరిస్థితి ఉండడు కదా. ఉండడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అది భయం. అందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన పార్టీలో ఉన్న కీలక హిందూ నేతలందరినీ మీరు గుళ్ళ చుట్టే తిరగండి ఒక 2-3 నెలలు అని చెప్పేసి ఆర్డర్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు సాంప్రదాయబద్ధకంగా ఉన్న డ్రెస్లు సతీ సమేతంగా బొట్లు గిట్లు పెట్టేసుకొని గుళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. అంటే మేము హిందువులం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రయత్నాలని హిందువులు నమ్ముతారా? రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కావాలనేసి వైసీపీకి ఏమైనా మద్దతు ఇస్తారా? లేదా జగన్మోహన్ రెడ్డి వద్దు, వైసీపీ వద్దు, మా హిందూ దేవాలయాలని, హిందూ సాంప్రదాయాలని, హిందూ మతాన్ని తాను గౌరవించడం లేదు, మా వెంకటేశ్వర స్వామిని కూడా గౌరవించడం లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నకిలీ నెయ్యి కథా వ్యవహారాలు, పరకామణి స్కాములు ఇవన్నీ జరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వద్దనుకుంటారా? జగన్మోహన్ రెడ్డిని ఈ హిందువులంతా కూడా ఆయన దగ్గర నుంచి వైసీపీ పార్టీ నుంచి దూరం జరుగుతారా అనేది మనం కొద్ది రోజులు వెయిట్ చేస్తే గానీ మనం చెప్పలేము. కార్తీక్ సార్, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఇట్లా హిందూ ధర్మం మీద కుట్ర చేస్తున్నారు. ఇవాళ కూడా మీరు సాక్షి పేపర్ చూసే ఉంటారు. పరకామంలో దొంగలు పడ్డారు అన్నట్టుగా వాళ్ళు వార్త రాశారు. నిజానికి ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు వైసీపీ పరకామణి చోరీ గురించి మాట్లాడకుండా ఉండాలి అంటే ఇప్పుడు పరకామంలో దొంగతనం జరిగినట్టు క్రియేట్ చేయాలన్నది ఒకట. లేదు ఒకవేళ నిజంగా దొంగతనం జరిగి ఉంటుంటే భూమన కరుణాకర్ రెడ్డి మనుషులు ఏమైనా చేశారా? ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నా మనుషులే తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మంది ఉన్నారు, వందలాది మంది ఉన్నారని చెప్పాడు. ఆ మనుషుల ద్వారా ఏమైనా చేపిస్తున్నాడా అంటే ఇక్కడ ఒకటి, దీంట్లో తప్పంతా కూటమిదే అని చెప్పుకోవాలి. మీరు ఇన్ని రోజుల నుంచి విచారణలు చేస్తున్నారు కానీ ఏ ఒక్కరిని కానీ కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయగలిగారా? అవును. సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయగలిగారా? ధర్మారెడ్డిని అరెస్ట్ చేయగలిగారా? ఎవరిని అరెస్ట్ చేశారని మీరు? అవును, తప్పు మీది, కూటమిది. అంటే బయట మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మాట్లాడిన తర్వాత కుట్ర చేస్తున్నా అంటే ఏమొస్తుంది? కరెక్టే. ఇవి కూటమి చేసుకున్న తప్పులు ఇవన్నీ కూడా. ఈ రోజుటికి రాష్ట్రంలో వైసీపీ కీలక నేతలంతా కూడా బయట తిరుగుతున్నారు. అవును, రోజా తిరుగుతుంది. 100 కోట్ల స్కామ్ చేసింది, స్కామ్ లో అన్నారు, షాప్ లో అన్నారు, స్కామ్ చేశారన్నారు. స్కామ్లు చేయలేదని చెప్తే బాధలేదు, చేశారని చెప్తున్నారు, బయట చెప్తున్నారు. అది చెప్పింది ఎవరు? కూటమి. అవును. చెప్పి ఈ రోజు రోజా ఎందుకు బయట తిరుగుతుంది? అవును. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో అటవీ భూములు ఆక్రమించుకున్నాడు, మదనపల్లి ఫైల్స్ ఇష్యూ అన్నారు. అవును. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లు వేసుకుని కూడా మొబైల్ ఫోన్ లో దానంతా షో చేశారు. ఇంతవరకు పెద్దిరెడ్డిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు లిక్కర్ ఫైల్స్ లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి? ఇక్కడ ఆ విషయానికి వస్తా. నెక్స్ట్ సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు. ఆ రోజంతా కన్నీళ్లు పెట్టుకొని సోషల్ మీడియాలో మమ్మల్ని ఏదో చేసేసినారని చెప్పేసి మా భార్యలకి మా పిల్లలకి వీళ్ళందరికీ బిక్నీలు వేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మీరే బాధపడ్డారు. అంటే మేబీ ఎందుకు అరెస్టులు, దానివల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది, ప్రతీకార అంటే ఇంకా తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తావా డిస్టర్బెన్స్ అని? అంటే అభివృద్ధికి ఆటంకం అనే నో ఇక్కడ తప్పు నువ్వు అడ్మినిస్ట్రేషన్, నువ్వు ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత నీది. నీకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి తప్పులు చేసిన వాళ్ళందరినీ వదిలేస్తావా? అట్లాగే చెప్పండి. ఇప్పటి వరకు సామాన్య ప్రజలు ఎంతమంది అయితే తప్పులు చేసి మర్డర్లు చేసి మానభంగాలు చేసి అరెస్ట్ చేసినారో వాళ్ళందరినీ వదిలేయండి. అది కాదు కదా. నువ్వు బాగా పరిపాలిస్తావనే, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తావనే, లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా చూస్తావనే, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని నిన్ను గెలిపించినారు. నువ్వు తప్పు చేసిన వాళ్ళందరినీ, అది కూడా వైసీపీ వాళ్ళనే నువ్వు వదిలేసి ఉన్నావు. అంటే ఒక రకంగా చూస్తే చాలామంది ఏమనుకుంటున్నారంటే టీడీపీ పార్టీ, కూటమి పార్టీలు వైసీపీతో కుమ్మక్కయ్యాయా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది ఇక్కడ. ఆ తప్పవుడిది, కూటమిది. మీరు ఆ రోజు చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి ప్రయత్నాలు జరిగి ఉండేటి కాదు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు నా నిఘా నేత్రాలు కొండ మీద ఉన్నాయి, 2000 మంది నా నిఘా నేత్రాలు ఉన్నాయి అన్నాడు. అవును. ఏదైనా వాళ్ళే చేయించి, నువ్వు ఈ తప్పు చేయించి అతన్ని పట్టించి ఇదో ఇక్కడ కూడా మా హయాంలోనే కాదు మీ హయాంలోనూ కూడా పరకామణిలో తప్పు జరిగింది చూడండి అని చెప్పడానికి, అది ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతే కదా. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను సార్, మన చొక్కా కంటిన బురద గురించి మాట్లాడుకోవాలంటే ఆ బురదను అవతలోడికి రాయాలి.
అప్పుడు రాయాలి అంటే ఏంటంటే మన దొంగతనం గురించి మాట్లాడుకుంటే మిమ్మల్ని కూడా దొంగతనం నెట్టేయాలి. వీళ్ళు తక్షణం ఏదైతే ప్రజలకు మాటిచ్చారో కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీ, నారా లోకేష్ ఏదైతే రెడ్ బుక్ అనే అంశం ప్రజలకు చెప్పాడో అవన్నీ కూడా మీరు ప్రతిరోజు ఆ రెడ్ బుక్లో ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మీరు శిక్షించాలి, వాళ్ళ భర్తం పట్టాలి. మీరు అవి శిక్షించడం లేదంటే రెడ్ బుక్ ఉందా పోయిందా అదేనా క్లారిటీ ఇవ్వండి. లేదా రెడ్ బుక్లో ఎవరెవరు ఉన్నారో ప్రకటించండి, ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఇదో పలాని వాడు పలాని తప్పు చేశాడు, పలాని రోజు వీడిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నామని చెప్పండి. అట్లా ప్రకటించడానికి చట్టపరంగా కుదరదు కదా సార్. నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ చర్చకు ఎందుకు వస్తున్నాయంటే మీరు ఆ పని చేయడం లేదు కాబట్టి ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. మిమ్మల్ని ప్రకటించమనే డిమాండ్ వస్తూ ఉంది. అసలు రెడ్ బుక్లో ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా ప్రజలకి. మీరు రెడ్ బుక్ను ఎందుకు రహస్యంగా పెడుతున్నారు? మీరు రెడ్ బుక్ను ఫాలో అయింటే కనుక ఇటువంటి చర్యలు జరిగేటివి కాదు కదా. అంటే కాదు, ఇంకోటి కూడా సార్, సరే ప్రభుత్వం ఏ రకంగా పనిష్మెంట్ ఇస్తుందని పక్కన పెడితే ప్రజలు ఘోరమైన పనిష్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రకమైన ధోరణి వల్లే, ఈ రకమైన ఆలోచన వల్లే ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ మారకుండా అదే రకమైన కుట్ర, అందులోనూ మెజారిటీ మొత్తం హిందువుల మీద కుట్ర అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి వైసీపీని? ఇప్పుడు నేను ఆ ఫెయిల్యూర్ అంతా కూడా నేనేం చెప్తానంటే కూటమిదే నేను చెప్పాలి. 11 సీట్లు వచ్చిన ఒక పార్టీ 2 సంవత్సరాల్లోనే యాక్టివ్ అయ్యి మళ్ళీ మీ మీద దాడికి, మీరు చేసే దాడికి ఎదురు దాడిని కూడా చేస్తుందంటే, ప్రజల మీద కూడా దాడి చేయగలుగుతుందంటే, ప్రజల మీద కూడా దాడి చేస్తుంది అంటే కనుక ఆ ఫెయిల్యూర్ ఎవరిది? కూటమి పార్టీది ఫెయిల్యూర్. మీరు గనక కఠినంగా మీరు చెప్పిన ప్రకారం చట్ట ప్రకారం గనక అప్పుడు తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తూ ఉండింటే ఈరోజు ఆ పార్టీకి, ఆ పార్టీలో ఉన్న నాయకులకు భయం ఉండేది. ఇప్పుడు కూటమి పార్టీ అంటే వైసీపీ పార్టీకి భయం లేదు. వాళ్ళు తిరగబడుతున్నారు, ఎదురు తిరుగుతున్నారు. ఆ తప్పంతా ఎవరిదని చెప్పేసి కూటమి గవర్నమెంట్ ఒకసారి తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలా కార్తీక్. థ్యాంక్ యూ.